ఏ దేవి వరమో నీవు అనే సీరియల్, అదేవిధంగా అదర్ ఛానల్స్లో రుణానుబంధం అనే సీరియల్, రెండు సేమ్ టు సేమ్ ఇంచుమించు సేమ్ ప్యాటర్న్తో అయితే వస్తూ ఉన్నాయి. నా గెస్ ఏమంటే రెండు సీరియల్స్ ఒకేసారి టెలికాస్ట్ చేస్తారేమో అనేసి మనం అయితే అనుకున్నాము. కానీ ఇక్కడ జీ తెలుగు అయితే ఒక అడుగు ముందుకేసి మనకైతే డేటు టైంతో సహా అయితే మన ముందరకైతే తీసుకొచ్చింది. కానీ మన స్టార్మా అయితే ఇంతవరకు ఎలాంటి అఫిషియల్ న్యూస్ కానీ ఏ టైంలో వస్తుంది అనేది మనకైతే చెప్పలేదు. కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ లీక్స్ ద్వారా అయితే నాకు తెలిసిండేది వచ్చి ఏ టైంలో రావచ్చు, ఏ డేట్లో రావచ్చు అనేసి అయితే మాట్లాడతాం. యాక్చువల్గా అయితే వాళ్ళు అనుకున్న టైం ప్రకారం అయితే నెక్స్ట్ వీక్, అంటే మనకు ఈ వీక్ కాకుండా ఈ వీక్ నెక్స్ట్ వీక్ 22వ తారీఖు నుంచి అయితే మనకైతే టెలికాస్ట్ అయ్యిండాల్సింది. ఆ టెలికాస్ట్ అవ్వడానికి లేట్ అవ్వడానికి కూడా కారణాలు ఏమని చెప్తాను, దాని గురించి కూడా మాట్లాడదాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. అలాగే మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతండి. యాక్చువల్గా మనం స్టోరీ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు 2 ప్రోమోలు అయితే వచ్చాయి. కథ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. నిజం చెప్పాలంటే కథ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే అక్కడ ఒక తల్లి చేసిండే తప్పుకి తన బిడ్డలు చాలా చాలా ఇబ్బంది అయితే పడతా ఉంటారు అనేసి మనకైతే ఈ సీరియల్ పరంగా అయితే తెలుస్తుంది. అక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీరియల్స్లో కార్తీక దీపం సీరియల్ కానీ, కార్తీక దీపం సీరియల్ కూడా ఇంచుమించు ఒక ప్యాటర్న్తో అయితే వస్తుంది. కాబట్టి అంటే ఆ తల్లి దూరం అయిన తర్వాత, ఆ తల్లింటికి ఆ బిడ్డ చేరిన తర్వాత, ఆ బిడ్డ ఆ తల్లి చేరుకోవడానికి కోసం ఒక అడ్డుకట్టలు, అంటే ఒక అడ్డుగోడల్లాగా నిలిచిండే మనుషుల్ని ఎలా పడగొట్టి ఆ అడ్డుగోడలను దాటుకొని వాళ్ళ అమ్మ ప్రేమను పొందుతుంది అనేది మనం కార్తీక దీపంలో అయితే సీరియల్ అయితే చూస్తాం కదా. సేమ్ ఇంచుమించు కూడా కార్తీక దీపం సీరియల్ ఎలాగైతే ఉందో ఈ సీరియల్ కూడా అలాగే ఉంది. కాబట్టి ఏ టైంలో వేయచ్చు అనేసి మీరు అనుకుంటా ఉంటారు, కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక అనాథ అమ్మాయి అంజలి తన గతం వెతుక్కుంటూ వస్తే ఒక తల్లి 25 సంవత్సరాల పాటు సంతోషంగా, అంటే ప్రశాంతంగా ఉండే జీవితాన్ని అల్లకొల్లంగా మారిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతుంది అనేదే స్టోరీ. ఈ స్టోరీ నెక్స్ట్ లెవెల్ స్టోరీ. అంటే కార్తీక దీపం లాగా ఉంటుందంటే జస్ట్ ఒక లైన్ అలా చెప్పాను మీకు. ఆ విధంగా 25 సంవత్సరాల పాటు ఆ తల్లి మనకు ఎలాంటి హింటూ అయితే ఇవ్వలేదు. అంటే కానీ జనాలు మాత్రం ఫుల్గా ఎంతమంది ఉంటారంటే దాదాపు ఒక ఇంట్లో ఒక 10 నుంచి 15 మంది ఉంటారబ్బా. 10 నుంచి 15 మంది ఉంటే స్టోరీ సరిపోతుంది. ఇంకా వేరే సైడ్ క్యారెక్టర్లు అవసరం ఇలా మొత్తం ఇంట్లోనే ఒక స్టోరీ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ చాలా మంది అయితే అడ్డుకట్ట అయితే వేస్తుంటారు. అదే చెప్పాను కదా, అడ్డుగోడల్లాగా నిలబడి ఉంటారు అనేసి. అడ్డుకట్ట, నువ్వు ఇన్ని కష్టాలు పడేదానికన్నా వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అనేసి ఒక అమ్మాయి అయితే మన హీరోయిన్ అయితే ఏం చెప్తా ఉంది, అంజలి ఏం చెప్తా ఉంది, మా అమ్మ ప్రాణ, మీదంతా నా వాళ్ళు, మా అమ్మ ప్రేమను నేను పొందాలి, మా అమ్మ ప్రేమ కోసం నేను ఇక్కడే ఉంటాను, ఇన్ని కష్టాలు కాదు ఇంకెన్ని కష్టాలు ఇచ్చినా సరే నేను ఉంటాను అనేసి అక్కడైతే మన అంజలి అయితే చెప్తా ఉంది. అంజలి చెప్తా అంటే ఇక్కడ మనకు స్టార్మా అయితే మధ్యాహ్నం సీరియల్స్ అయితే బాగా లోటుపాట్లు అయితే ఎదుర్కొంటా ఉందని మనకైతే తెలుసు. మామూలు లోటుపాట్లు కాదు, ఎందుకంటే దాదాపు 3-4 వారాలు టీఆర్పీ రేటింగ్ చూసుకున్నట్టయితే స్టార్మాకైతే ప్రైమ్ టైం సీరియల్స్ అన్నా సరే ఏదో ఒకవేళ టీఆర్పీ రేటింగ్ లో ఉన్నాయి, హై ఉన్నాయి అనుకున్నా కానీ జియో హాట్స్టార్లో అన్న ట్రెండింగ్లో ఉన్నాయి. కానీ ఇక్కడ 12 గంటల నుంచి తీసుకున్నట్టయితే మనకు 2:30 వరకే మనకు రెగ్యులర్ సీరియల్స్ అయితే వస్తున్నాయి. 3 PM అయితే గుండెండ గుడిగంటల సీరియల్, మళ్ళీ సీరియల్ అయిపోయిన తర్వాత గుప్పడంత మనసు అనే సీరియల్ మనకు రిపీట్ టెలికాస్ట్ అయితే వేస్తూ ఉంటారు. అక్కడ మనకి మామూలు సీరియల్స్ కన్నా రిపీట్ సీరియల్కి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తూ ఉందని మనం మాట్లాడుకుంటానే ఉన్నాం. యాక్చువల్గా రిపీట్ సీరియల్ అంటే మనం డబుల్ త్రిబుల్ వేసుకున్నా కానీ 3 వస్తా అంటే ఇంచుమించు 9 వస్తా అన్నట్టు లెక్క ఆఫ్టర్నూన్లో మనం చూసుకున్నట్టయితే. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మధ్యాహ్నం సీరియల్స్ మనం కానీ చూసుకున్నట్టయితే మధ్యాహ్నం సీరియల్స్ మనకి ఏమున్నాయంటే పాపే మాధ్యమం జ్యోతి 12 గంటల నుంచి 12:30కి అయితే వేయరు, మనకు అది మాత్రం క్లారిటీ ఉంది. ఇన్ కేస్ 12:30 సీరియల్ ఎండ్ చేసే ఛాన్స్ ఉంది అంటే వెరీ హై ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ హీరో ఉన్నారు కదా, మన శివ గారు ఉన్నారు కదా హీరో, అక్కడ నిన్ను విరాజ్ ఎవరో ఉన్నారు కదా, వాళ్ళైతే బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయనేసి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి కూడా పోయారు, కొన్ని రోజుల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. కాబట్టి వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉందనేసి చెప్తా ఉంటారు. ఇన్ కేస్ ఆ సీరియల్ ఎండ్ అవుతుందంటే ఆల్రెడీ హీరో లేకుండా మేనేజ్ చేశారు, మేనేజ్ చేయగలిగే సత్తా వల్ల ఉంది. కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళినా కానీ ఆ సీరియల్కి అయితే ఎలాంటి డోకా లేదు. 12 PM 12:30 PMలో డెఫినెట్గా ఎయిర్ అని మనకు తెలుసు.
ఓకే, ఆ టైంలో లేకపోతే ఇంకా మనకు 1 పిఎంలో బ్రహ్మముడి సీరియల్ హార్ట్ ఆఫ్ ద సీరియల్ అని మనం అనుకుంటాను. అంటే ఆఫ్టర్నూన్కి ఒక హార్ట్ లాగా పనిచేస్తుందని నేను చెప్తాను ఉన్నాను. ఇక్కడ 1 పిఎంలో వేస్తారంటే హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1 పిఎంలో వేసేదానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయనేసి మనం అయితే మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ 1 పిఎంలో వేస్తారా, 1:30 పిఎం ఇంకా మిగిలిన అన్ని సీరియల్స్ మనకి ఎయిర్ డెఫినెట్గా ఎయిర్. ఎందుకంటే పలికే బంగారమైన నెంబర్ 1 పొజిషను. ఇంకా వారసురాల సీరియల్ రీసెంట్గానే టైం చేంజ్ అయింది కాబట్టి ఇంకా సప్తపది సీరియల్ ఆశించినంత టీఆర్పీ రాలేదు అనేసి వెనక్కి అయితే మార్చారు కాబట్టి మిగిలిన అన్ని సీరియల్ లేరు. 1 పిఎంలో వేసే ఛాన్స్ ఉంది. కానీ బ్రహ్మమడి సీరియల్ని టచ్ చేయర్లేండి, ఇప్పుడులో అయితే టచ్ చేయరు. ఎందుకంటే బ్రహ్మమడి సీరియల్ ఈరోజు పడినా కానీ రేపు మళ్ళీ కెట్టంలాగా లేస్తుంది అనేసి వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకుంటారు కాబట్టి ఆ సీరియల్ కూడా టచ్ చేయరు. ఇంకా మనం మిగిలిన సీరియల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకా ప్రైమ్ టైం సీరియల్సే మనం పోవాల్సింది. ప్రైమ్ టైం సీరియల్స్లో 6 పిఎంలో కొత్త సీరియల్ అనే మాట్లాడద్దండి అనేసి మనం అయితే ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం 6 పిఎం అంటేనే ఎంత డేంజరు. అన్ని సీరియల్స్ అది 12 గంటలకు వేసినా, అర్ధరాత్రి 11 గంటలకు వేసినా కానీ ప్రాబ్లం లేదు. కానీ 6 పిఎంలో మాత్రం వేయకూడదు అనేసి మనం అయితే అనుకుంటాను. ఇంకా నిండు మనసు సీరియల్ని టచ్ చేయరు అనేసి బల్ల గుద్దైతే చెప్పచ్చు. ఆ టైంలో అయితే రాదు పక్కగా. అది అయిపోయిన తర్వాత గోదావరి సీరియల్ రీసెంట్గానే వచ్చింది కాబట్టి గోదావరి సీరియల్ టైం చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా వెరీ వెరీ లోగా ఉంది. ఇంకా మనకు గుండెండ గుడి గంటలు 9 పిఎంలో ఎవర్ గ్రీన్ సీరియల్, అది కూడా 700 ఎపిసోడ్స్ అయితే అవస్థ అయిపోయింది అనుకుంటా. 700 అయిపోయింది, 700 అయితే అయిపోయింది. 700 అయిపోతే స్టోరీ లేదు అనేసి మా స్టార్ మాలో ఎలా ఉంటుందంటే సిస్టము, ఒక 500-600 ఎపిసోడ్ల మధ్యలో ఉన్నప్పుడు స్టోరీ అనేది డల్ అవుతుంది. మధ్యాహ్నానికి షిఫ్ట్ చేసి కొత్త సీరియల్ అయితే అక్కడ దింపుతారు, మనకు తెలిసిన విషయమే. కానీ ఈ మధ్య ఎందుకో అలా చేయలేకపోతా ఉంటారు. ఎందుకు చేయలేకపోతా ఉంటారు? ఆ చేయలేకపోవడం వల్లనే ఇంత లో టీఆర్పీ చూస్తాను అని మనం అయితే మాట్లాడుకున్నాం. రేపు టీఆర్పీ రేటింగ్స్లో దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఇక్కడ గుండెండ గుడి గంటలు ఎట్టి పరిస్థితుల్లోనూ టైం చేంజ్ అయితే జరగదని మనకు తెలుసు. ఇంకా పొదరిల్లు సీరియల్ ఖచ్చితంగా బిగ్ బాస్ వచ్చే టైంకి, బిగ్ బాస్ సెప్టెంబర్లో వస్తుంది. అంటే ఇంకన్నీ జస్ట్ కళ్ళు మూసుకొని తెరిసే లోపల మనకు 70 రోజులు ఉంది. ఈ సీసీ కొట్టినామంటే 70 రోజులు ఉంది. 70 రోజుల లోపల ఖచ్చితంగా 2 సీరియల్ అయితే ఎండ్ అవ్వాలి. ఆ 2 సీరియల్ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఆఫ్టర్నూన్లోనే ఉన్నాయని మనకైతే తెలుసు. ఆఫ్టర్నూన్ సీరియల్స్లో ఇక్కడ ఖచ్చితంగా పొదరిల్లు సీరియల్ ఖచ్చితంగా ఒక టైంలో ప్రైమ్ టైంలోనే వచ్చి కూర్చోవాలి కాబట్టి ఇక పొదరిల్లు సీరియల్కి టైం స్లాట్ అడ్జస్ట్మెంట్ చేయాలి. అలాగే ఏ దేవి వర్మ న్యూ సీరియల్ కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న టైం స్లాట్లు మన దగ్గర ఉండేది 7 పిఎం, 7:30 పిఎం, 8 పిఎం, 8:30 పిఎం. ఈ 4 సీరియల్ మాత్రమే టైం ఉన్నాయి. ఈ 4 సీరియల్స్కి 2 సీరియల్ అయితే టైం అడ్జస్ట్మెంట్ చేయాల్సింది. ఈ 2 టైం అడ్జస్ట్మెంట్లు ఏ సీరియల్కి అయ్యే ఛాన్స్ ఉంది అని మనం అయితే మాట్లాడుకుందాం. ఇంటింటి రామాయణం సీరియల్కి మనము దాదాపు ఎన్నోసార్లు ప్రిడిక్ట్ చేసాం. ఇంటింటి రామాయణం సీరియల్ టైం చేంజ్ అవుతుంది, ఎండ్ అయిపోతుంది, అసలు ఇంక లేదు ఆ సీరియల్ కథ అనేసి మనమైతే అనుకున్నాం. కానీ ఇంటింటి రామాయణం సీరియల్ నాకు తెలిసినంత వరకు ఏ దేవి వరమో నీవు అనే సీరియల్ 8:30కి వేస్తారా అంటే ఛాన్సెస్ అయితే వెరీ లో. కానీ పొదరిల్లు సీరియల్కి ఛాన్స్ ఉందా అంటే మేబీ ఉండొచ్చు, లేకపోతే ఆ సీరియల్ కూడా గొప్పగానే ఉండొచ్చు. అంటే ఇంటింటి రామాయణం టచ్ చేసే సీరియల్ వచ్చిందంటే అది నెంబర్ 1 సీరియల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. కేడి కార్తీక్ దీపం సీరియల్ టచ్ చేస్తారంటే గట్స్ లేవు అని మనం అయితే తెలుసు నాకైతే. ఎందుకంటే ఇప్పుడు కార్తీక్ క్యారెక్టర్నే సైడ్ చేసేసారు. అలాంటిది సీరియల్ టైం చేంజ్ చేయడంలో పెద్ద అత్యవశక్తి లేదని నాకు అనిపిస్తుంది. ఇన్ కేస్ ఎత్తి మధ్యాహ్నంకి వేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పడలేదు కార్తీక్ దీపం సీరియల్ని. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎయిర్ అనుకుంటున్నాను. బిగ్ బాస్ వచ్చే టైంకి డెఫినెట్గా మారే ఛాన్స్ అయితే ఉంటుంది, వల్టా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని అనిపిస్తుంది. ఇంక ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ ఈరోజే 500 ఎపిసోడ్స్ అయితే అయింది కాబట్టి ఈ సీరియల్కి ఎక్కువ డేంజర్ ఉన్న సీరియల్ ఏదైనా ఉందంటే అది ఈ సీరియల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం సీరియల్ బ్రహ్మముడి సీరియల్ కూడా ఇదే టైంలో 7:30లో ఉన్నప్పుడే మధ్యాహ్నం సీరియల్ పోయిన తర్వాత మధ్యాహ్నం సీరియల్స్ అనేది మామూలుగా పుంజుకోలేదు, నెక్స్ట్ లెవెల్లో పుంజుకున్నాయి. కాబట్టి ఈ సీరియల్కి అయితే హై ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ సీరియల్ కూడా టైం మారుతుందని నేనైతే అనుకోవట్లేదు. పక్కాగా నువ్వు లేక నేను లేను అనే సీరియల్ మధ్యాహ్నం స్లాట్కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆపోజిట్ ఛానల్లో కూడా 7 పిఎంకి వేసారంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా 7 పిఎంకి అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఇక్కడ పొదరిల్లు సీరియల్ని 7:30 ఆర్ 8:30 ఆర్ 8 పిఎం ఈ 3 టైం స్లాట్లో ఏదో ఒక టైంలో అయితే అడ్జస్ట్ చేస్తారనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అక్కడ అనేసి. కానీ 7 పిఎం అనేది పక్కా ఫిక్స్ అయిపోండి. మనకి ఏ డేట్ నుంచి వస్తుంది అని మనం అనుకోవచ్చు. 29వ తారీఖు నుంచి రావచ్చు, లేకపోతే జూలై 1st వీక్లో రావచ్చు అనేసి
నాకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వీక్లో మనకి ఇంకొక ప్రోమో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లేకపోతే ఈ వీక్లో కూడా ప్రోమో వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రోమో వచ్చిందంటే ఖచ్చితంగా డేట్ అంతే దాంట్లో అనౌన్స్మెంట్ ఉంటుంది. టైం అనేది మాత్రం 7 PM ఫిక్స్ అయిపోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయడం అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్.